మన జీవితంలో కూడా ఒకసారి మార్పు కనబడని పరిస్థితి ఎదురవుతుంది. అయితే దేవుని సమయం వచ్చినప్పుడు ఆ పరిస్థితులలో నీవు ఏ దేశములో ఉన్నా, ఏ రాష్ట్రములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, నువ్వు బాధపరచబడినను కానీ, నీవు అవమానపరచబడినను కానీ, నిందలు కలిగినా కానీ, నేను ఎవరు ఆదరించకపోయినా కానీ, చెరసాల అనుభవములో నీవు జీవించినా కానీ, దేవుడు ఆ ప్రాంతములో కుప్పకూలిపోయే పరిస్థితి నీ జీవితంలో వచ్చినా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆ మనుషుల మధ్య, ఆ ప్రాంతములో, ఆ స్థలాలలో కోలద్రోయబడిన నీ జీవితాన్ని లేవనెత్తుతాడు. అవమానించబడిన నీ జీవితాన్ని గణపరుస్తాడు. కన్నీటితో ఉన్న నీ జీవితాన్ని నాట్యంగా మార్చగలడు. కొండంత దేవుడు నీకున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా సాగిపో. కొంతకాలమే మన జీవితములో శ్రమలు, వేదనలు కొంతకాలమే, మన జీవితములో బాధలు కొంతకాలమే, మన జీవితములో అప్పులు కొంతకాలమే, మన జీవితంలో సమస్యలు కొంతకాలమే, మన జీవితంలో ఇళ్ళ స్థలము లేని కాలము కొంతకాలమే, ఇల్లు లేని కాలము కొంతకాలమే, ఉద్యోగము లేని కాలము కొంతకాలమే, వ్యాపారాలు నష్టాలు కొంతకాలమే. దేవుని ప్రియ సంగమా, మనం గమనించినట్లయితే ఈ అవమానాలు కానీ, ఈ నిందలు కానీ, ఇవన్నీ కూడా కొంతకాలమే. కానీ దేవుని యొక్క ఘనత, సహాయము నీ జీవితంలో సదాకాలము ఉండబోతుంది. దేవుని యొక్క ఘనత, సహాయము నా ప్రభు నీ జీవితంలో సదాకాలము దయచేయునుగాక.